హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం వాషింగ్ మిషన్లో టైమింగ్స్ అనేది ఎలా తగ్గించుకోవాలనేది అయితే చూపిస్తానండి. అన్ని వాటికి కూడా టెంపరేచర్ని బట్టి మనం టైం అనేది తగ్గించుకోవచ్చు. ఫస్ట్ అయితే లిక్విడ్ అనేది ఎలా పోసుకోవాలి. లిక్విడ్ ఇటు సైడ్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ నేనైతే యూజ్ చేసే సర్ఫ్ ఎక్సెల్. నెక్స్ట్ కంఫర్ట్ వాడతానండి. ఫస్ట్ కంఫర్ట్ తీసుకుంటున్నాను. నేను వాడే సర్ఫ్ ఎక్సెల్ కూడా ఇక్కడ చూపిస్తాను మీకు. నెక్స్ట్ లిక్విడ్ అనేది పోసుకుంటున్నాను. ఇది నేను వాడేది సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ ఫ్రంట్లో లిక్విడ్. కంపల్సరీ లిక్విడ్ అనేది వాడాలండి. లిక్విడ్ వాడకపోతే మిషన్ అనేది ఖరాబ్ అవుతుందండి. వాటర్ పిండకపోవటం ఇలాంటివి చాలా వస్తాయి. దాంట్లో సర్ఫ్ అయితే వాడద్దు, సపరేట్గా ఉంటాయి దేని లిక్విడ్ దానికి. నెక్స్ట్ బటన్ అయితే నొక్కొని ఫస్ట్ మనం డైలీ వాడేది చూద్దాం. మిక్స్ డైలీ ఇక్కడ వచ్చేసి మనకి 40 degrees వరకు ఉందండి టెంపరేచర్ అనేది. 1000 స్పిన్ స్పీడ్ ఉంది. 400 నుంచి 1000 వరకు ఉంది. ఫస్ట్ టెంపరేచర్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళి టైం సేవర్ మీద క్లిక్ చేసుకోవాలండి. టైం సేవర్ క్లిక్ చేసుకుని మళ్ళీ టెంపరేచర్ దగ్గర క్లిక్ చేసుకొని సెలెక్ట్ బటన్ నొక్కోవాలి. క్లియర్గా ఉండి టెంపరేచర్ నొక్కి సెలెక్ట్ బటన్ నొక్కుంటే ఆప్షన్లోకి వెళ్ళి టైం సేవర్ పెట్టుకున్న తర్వాత సెలెక్ట్కి వెళ్ళాలి. తర్వాత అవి నొక్కుతూ ఉంటే మనకి టెంపరేచర్ని పెంచుకుంటా తగ్గించుకుంటూ ఉండి మళ్ళీ సెలెక్ట్ నొక్కుంటే మనకి ఇక్కడ టైం అనేది 45 వరకు మినిమైజ్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి కాటన్ అండి. కాటన్లో వచ్చేసి మనకు బాగా టెంపరేచర్ ఎక్కువ ఇచ్చారండి. 65, 95 వరకు ఉంది. స్పిన్ స్పీడ్ అనేది ఐ థింక్ 1200, 1400 వరకు ఉంది. అది కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీ వాష్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అన్నీ క్లియర్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటా టైం సెట్ చేసుకోండి. టైం కూడా మ్యాక్సిమం 2 hours పైనే ఉంటుంది. 2 hours 50 మ్యాక్సిమం. అదిగోండి. నెక్స్ట్ బేబీ వేర్ 400 నుంచి 800 వరకు ఉంది మనకి టెంపరేచర్ అనేది. వాళ్ళ క్లాత్ అంత మురికి ఉండదు కాబట్టి టెంపరేచర్ కూడా 60 degrees వరకే ఉంది. రిన్స్ కూడా 2 times ఉందండి. అండ్ మ్యాక్సిమం 2 hours 11 minutes ఉంది. నెక్స్ట్ పవర్ స్టీమ్ ఏంటంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మామూలుగా స్మెల్ అనేది వస్తుందండి. మిషన్ కూడా లోపల వైపు టబ్బు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇది పవర్ స్టీమ్ అనేది. క్లాత్స్ కూడా స్మెల్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి రీఫ్రెష్ మాత్రం 30 minutes ఉండిద్దండి. టెంపరేచర్ ఏముండదు. టైంని కూడా తగ్గించుకోవచ్చు. 50 minutes దాకా పెట్టుకోవచ్చు. ఇది టబ్ని కూడా రీఫ్రెష్ చేస్తుంది అంతే. నెక్స్ట్ కాటన్ ఎకో ఫ్రెండ్లీ. ఇది 1400 వరకు ఉండిద్దండి RMP అంటే స్పిన్ స్పీడ్. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చి 60 degrees వరకు ఉంది. రిన్స్ కూడా 1 time అండి. టైం అనేది 2 hours 30 degrees, 2 hours 22 minutes టెంపరేచర్ని బట్టి అది. నెక్స్ట్ క్రెడిల్ వాష్ వచ్చేసి స్పిన్ స్పీడ్ వచ్చేసి మనకి 600 వరకే ఉన్నట్టుంది. 40 degrees వరకు టెంపరేచర్ ఉంది. టైం వచ్చేసి మ్యాక్సిమం 42 minutes అండి. నెక్స్ట్ టబ్ క్లీన్. ఇదైతే మంత్లీ వన్స్ కంపల్సరీ చేసుకోవాలండి. దీనికోసం నేను ఈ మధ్య కొత్తగా తీసుకున్నానండి పౌడర్ అనేది. అది IFB వాళ్ళదే తీసుకున్నాను. నెక్స్ట్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే పోస్ట్ చేస్తాను వీడియో ఎలా ఆ పౌడర్ యూజ్ చేసి మనం టబ్ క్లీన్ అనేది పెట్టాలి అనేది. నెక్స్ట్ స్పిన్ డ్రై. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. 50 minutes ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఎలర్జెన్.
ఇదేంటంటే పిల్లలకి కోల్డ్ కఫ్ లేకపోతే పెద్దవాళ్ళకి కోల్డ్ కఫ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ క్లాత్స్ యాంటీ అలర్జీ మోడ్లో పెట్టుకున్నామంటే సో వాటికున్న అలర్జీ ఇలాంటివి కూడా నీట్గా వాష్ చేస్తుందని అర్థమండి. ఇది 1200 వరకు ఉంది. నెక్స్ట్ బల్క్ క్లీన్ చేసుకోవాలండి. ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.